నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా జీ 5G ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఆబ్వియస్గా ఫోన్ రివ్యూ చేయడం కొంచెం డిలే అయిపోయింది, ఎందుకంటే వేరే ఫోన్స్ కంపారిజన్ అండ్ వేరే వీడియోస్ చేయడం వల్ల అక్కడ ప్రాబ్లం లేదు. కానీ అఫీషియల్గా మోటరోలా వెబ్సైట్ తీసుకున్న ఫోన్ వచ్చేసి 21,000కే ఉంది. సో నెక్స్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయాం, అక్కడ ఎంత ఉంది అనేసి. సో ఫ్లిప్కార్ట్ కూడా 21,000 ఉంది. అండ్ బేస్ వేరియంట్ చూసుకుంటే మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి ఫోన్ అయితే బెస్ట్ సూటబుల్ అనమాట. సో స్పెక్స్లో ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వస్తే 6.67 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. 2400x1080 పిక్సెల్స్ వస్తుంది, అంటే ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది మీకు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ వస్తుంది. ఆఫ్టర్ కోర్ 2.2 GHz స్పీడ్ మీద వస్తుంది అనమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు Android 10 వస్తుంది అన్నమాట. అది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. మీకు మోటోరోలా గురించి తెలిసిందే, వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ ఇస్తారన్నమాట. అండ్ ఏ బోల్ట్ వేర్స్ ఉండవు, ఏ లాంచర్స్ కానీ UI కానీ ఏమి ఉండవు, క్లియర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. మైక్రో SD కార్డ్తో 1TB దాకా కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. మెయిన్ కెమెరా వస్తుంది కదా, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరా వస్తుంది అన్నమాట. మిగతా వేరే మోడ్స్ కూడా ఉన్నాయి, కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ ఏంటంటే ఇది ఫుల్ HD 720p 30fps అండ్ 60fps కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికైతేనేమో 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. సో దీంట్లో కూడా ఫుల్ HD 30 అండ్ 60fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. 720p రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఆబ్వియస్గా 5G 4G VoLTE అండ్ వైఫై కాలింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.1 ఉంది. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది అన్నమాట. 2.4 GHz అండ్ 5 GHz అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సెన్సార్స్ అన్నమాట. సో సెన్సార్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరేటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ అండ్ జిరోస్కోపిక్ సెన్సార్తో పాటు వస్తుంది. మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇది మీకు Android 10తో పాటు వస్తుంది, కానీ అప్గ్రేడ్ అయ్యిందంటే మీరు Android లెవెల్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వస్తే 5000 mAh బ్యాటరీ వస్తుంది అండ్ 20 watts ఛార్జర్ వస్తుంది. ఫోన్ చూసుకుంటే మీకు 210 grams ఫోన్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేస్తే ఆబ్వియస్గా మీకు మోటోరోలా జీ 5G ఫోన్ వస్తుంది అన్నమాట. అండ్ USB కేబుల్, డేటా ట్రాన్స్ఫర్కి అండ్ ఛార్జింగ్ కేస్, ఇమేజెక్టర్ టూల్, ప్రొటెక్షన్ కేస్ అండ్ సమ్ గైడ్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా వర్డిక్ట్ చెప్తాను అనమాట. సో నా వర్డిక్ట్ ఏంటంటే ఫోన్ మంచిగా ఉంది, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది అండ్ 2 రకాలు కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. ఎలా అంటే ఇది Android 10 వస్తుంది. వీళ్ళు అష్యూరెన్స్ ఏంటంటే Android లెవెల్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది 5G సపోర్ట్ ఉంది అన్నమాట ఈ ఫోన్కి. సో మీరు 2 రకాలుగా కూడా, ఒకటి Android పరంగా అండ్ నెక్స్ట్ నెట్వర్క్ పరంగా కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటారు. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ప్రైస్లో కెమెరా అనేది తక్కువ ఉందన్నమాట. సో రీజన్ ఏంటంటే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు. అయితే మీరు ఇదే బ్రాండ్లో, వేరే బ్రాండ్ కూడా కాదు, ఇదే బ్రాండ్లో 48 మెగాపిక్సెల్ కెమెరా చూసుకుంటే మోటరోలా E7 ప్లస్లో 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అది 9500కి వస్తుంది. అది 4G ఫోనే. నెక్స్ట్ రీసెంట్గా లాంచ్ అయిన మోటరోలా G9 పవర్ ఉంది. సో దానికి 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, అది 4G. సో అట్లా ఒక సింగిల్ రీజన్తోన వీళ్ళు కొంచెం హైపర్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రైస్ కేటగిరీలో వేరే కాంపిటీషన్ లేదంటే నేను ఆల్రెడీ వీడియో చేసిన అనమాట. బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 20,000 మీరు ఆన్ ద స్క్రీన్ ఐ కార్డ్ కూడా చూసుకోవచ్చు. దాంట్లో దీనికి సంబంధించిన కాంపిటీషన్ కూడా ఉంది. ఏంటంటే పోకో X3 ఉంది అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ M31s కూడా ఉందన్నమాట. సో దీనికంటే అవి ఫీచర్స్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలా లేకపోతే ఆ ఫోన్ కొనుక్కోవాలా, ఎందుకు కొనుక్కోవాలనేసి ఆ వీడియోలో ఇంకా పర్ఫెక్ట్గా చెప్పినాం. ఆ వీడియో కూడా వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. అండ్ ఐ కార్డ్లో కూడా ఉంటుంది, మీకు ఏ ఇష్యూ అయితే రాదు, చెక్ చేసుకొని కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే 5G కోసం మీరు చూస్తున్నారు ఇట్లా ఫోన్ తీసుకోండి. కెమెరా పరంగా అయితే ఇట్లా తీసుకోకండి.
నాకు బడ్జెట్లో మంచి కెమెరా కావాలి 12,000 13,000 అంటే మోటోలో G9 పవర్ ఉంది, రీసెంట్గా రిలీజ్ అయిన మోటోలో అది తీసుకోవచ్చు మీరు. అండ్ మీకు ఆబ్వియస్గా ఇదే ప్రైస్లో సామ్సంగ్ గ్యాలక్సీ M31s కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. వస్తే ఇదే ప్రైస్ రేంజ్కి అండ్ అది ఇంకా తక్కువనే ఉంది, 20,500కి మీకు 8GB ర్యామ్ వేరియంట్ వస్తుంది అనమాట. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. సో బై ఇంతే ఈ వీడియోకి. మీకు వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ కమెంట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. అంతే, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.